తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు చెప్పి దందాలకు పాల్పడితే చొక్కా పట్టుకొని నిలదీయండి అని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం టీడీపీ ఇన్ఛార్జి మున్రత్నం, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతుందని వివరించారు. కుప్పం నియోజకవర్గంలో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని అధికారులను ఆదేశించారు. కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మా పేర్లు చెప్పి ఏదన్నా కార్యక్రమాలు చట్టబద్ధంగా కాకుండా చేయాలని వచ్చినా కూడా మీరు కూడా సహకరించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురమ్మని చెప్పి కూడా అధికారులకు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరం కలిసికట్టుగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని ఒక మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళటానికి, ఒక మంచి పాజిటివ్ వాతావరణంలో తీసుకెళ్ళటానికి కలిసికట్టుగా రావాలని చెప్పనేసి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు జనవరి కల్లా ఈ ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసి కంపెనీలని ఎస్టాబ్లిష్మెంట్ చేసే కార్యక్రమం కూడా రూపొందించాలని చంద్రబాబు నాయుడు గారు టైం లైన్ కూడా పెట్టున్నారు. సో కాబట్టి 100% రాబోయే 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపల కంపెనీలన్నీ ఇక్కడ ప్రారంభమవుతాయి. ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు ఇక్కడే దొరికేదానికి 100% మార్గాలు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా ఉపయోగించుకొని ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి ఆగ మేఘాల మీద గత 30 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కంటే ఎక్కువ అభివృద్ధిని చేసే విధంగా ఈ 5 సంవత్సరాల్లో ఒక బంగారు కుప్పాన్ని తయారు చేసే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ అధికారులు అలాగే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా అంతకుముందు కూడా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేయటం జరిగింది. కార్గో ఎయిర్పోర్టు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు 2019లోనే ల్యాండ్ అక్విజిషన్ చేసి 100 కోట్లు డబ్బులు ఇవ్వటం ఇవన్నీ జరిగినాయి. కార్గోతో పాటు ఇప్పుడు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా ఇంకొక 500 పైచిలకు ఎకరాలు ఎక్వైర్ చేయమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన పనులు కూడా అధికారులు ప్రారంభించారు. అట్లాగే ఇండస్ట్రియల్ పార్క్ 2000 ఎకరాల్లో రమారమి 20 నుంచి 30 వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కలిగించే విధంగా దాంట్లో ఒక 500 ఎకరాలు మెగా ఫుడ్ పార్కు, ఒక 500 ఎకరాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ క్లస్టరు, అట్లాగే ఒక 500 ఎకరాల్లో సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, మిగతా 500 ఎకర్స్లో డిఫరెంట్ కంపెనీస్ కూడా తీసుకొచ్చి ఒక డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటే అన్ని మండలాల్లో డెవలప్మెంట్ ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.